బజాజ్ పల్సర్ N160 ప్రజెంట్ 160cc మార్కెట్ లో అపాచీ 160 ని బీట్ చేసే బండి ఏదైనా ఉంది అంటే అది N160 మాత్రమే. ఈ బండి ఎందుకు 160cc లో ఇంత షార్ట్ టైమ్ లో ఇంత పాపులర్ అయింది అండ్ అపాచీ 160 తో కంపేర్ చేసుకుంటే ఈ బైక్ ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతుంది అండ్ ఈ బండిని ఎవరు తీసుకోవాలి 160 ని ఎవరు తీసుకోవాలి ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఈ బైక్ లో మనకి చాలా వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ప్రజెంట్ మన దగ్గర ఏంటంటే సింగిల్ సీట్ విత్ టెలిస్కోపిక్ మోడల్ అయితే ఉంది అండ్ దీంట్లో యూఎస్డి ఫోక్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ కొత్త గ్రాఫిక్స్ అయితే కనిపిస్తుంది కదా, ఇది మనకు టెలిస్కోపిక్ వేరియంట్ లో మాత్రమే వస్తుంది. అండ్ ఈ బైక్ ని నాకు ప్రొవైడ్ చేసిన వివిసి బజాజ్ థర్డ్ బండ్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. సో మీలో ఎవరైనా ఈ బండిని నియర్ బై థర్డ్ బండ్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు వివిసి బజాజ్ కి విజిట్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా ఈ బైక్ యొక్క రివ్యూ అనేది స్టార్ట్ చేద్దాం. అండ్ దీని తర్వాత ఈ బైక్ యొక్క డీటెయిల్ రైడ్ రివ్యూ అనేది వస్తుంది. దాంట్లో ఈ బైక్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్రేకింగ్, సస్పెన్షన్, ఎవ్రీథింగ్ ఆ వీడియోలో మాట్లాడదాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. బజాజ్ పల్సర్ N160 2026 సింగిల్ సీట్ విత్ మనకి టెలిస్కోపిక్ వేరియంట్ లో కొత్త గ్రాఫిక్స్ తో పాటు అప్డేట్ అయితే అయిపోయింది. ఈ గ్రాఫిక్స్ అనేది మిగతా గ్రాఫిక్స్ తో కంపేర్ చేసుకుంటే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ బైక్ గురించి ఇన్ డీటెయిల్ గా ఎవ్రీథింగ్ అయితే మాట్లాడదాం. సో ఫ్రంట్ లో చూసుకున్నట్టయితే దీంట్లో మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే రావట్లేదు. సో మనకి హాలోజన్ బల్బ్ ఇండికేటర్స్ వస్తున్నాయి. మీరు మిగతా వేరియంట్ లో తీసుకుంటే దాంట్లో ఎల్ఈడి వస్తాయి. అండ్ ఇక్కడ నంబర్ ప్లేట్ బ్రాకెట్ ఉంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ లో దీని యొక్క లుక్స్ ఏవైతే ఉన్నాయి కదా విచ్ ఇస్ టూ అగ్రెసివ్ అన్నమాట, చూడడానికి చాలా అగ్రెసివ్ ఉంటది. అండ్ నైట్ టైమ్ లో దీని యొక్క హెడ్ లైట్ విజిబిలిటీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట. మనకి ఎక్స్ట్రా లైట్స్ అనేది కూడా యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ కావాలంటే మీరు ఈ హెడ్ లైట్ ని అడ్జస్ట్ లో చేసుకోవచ్చు. వెనక ఒక మనకి స్క్రూ లాంటిది అయితే ఉంటది. అండ్ ఫ్రంట్ లో 37mm మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే లైక్ ఎక్కువ మట్టి రోడ్ లో ఆఫ్ రోడింగ్ ప్రైసెస్ లో రైడ్ చేస్తారు కదా, అన్ఈవెన్ రోడ్స్ ఉంటాయి వాళ్ళ విలేజ్ లో అనుకున్న వాళ్ళు టెలిస్కోపిక్ వేరియంట్ తీసుకోండి. సో ఎవరి దగ్గర అయితే రోడ్స్ చాలా బాగుంటాయి అనుకున్న వాళ్ళు ఏంటంటే యూఎస్డి ఫోక్స్ తీసుకోండి. ఎందుకంటే మీకు యూఎస్డి ఫోక్స్ అనేవి అన్ఈవెన్ రోడ్స్ లో అంతా ప్రాపర్ గా వర్క్ అవ్వవు. మెయిన్ గా మనకి హైవే పైన సిటీలోనే చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ దాని మెయింటెనెన్స్ కూడా మనకి చాలా ఎక్కువ అన్నమాట. అండ్ ఇక్కడ ఫ్రంట్ లో ఫెండర్ అయితే ఉంది కదా, ఇది మనకు స్ప్లిట్ టైప్ వస్తుంది. అండ్ దీంట్లో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది స్టాండర్డ్ గా వస్తుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ లో ఏంటంటే మనకి 300mm చాలా పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఉంది. కంపేర్డ్ విత్ మనకి అపాచీ 160 తో కంపేర్ చేసుకుంటే మనకు బ్రేకింగ్ బైట్ అనేది దీంట్లో చాలా అంటే చాలా బాగుంటది. అండ్ ఈ సస్పెన్షన్ కూడా మనకి ఎండ్యూరెన్స్ నుంచి తీసుకున్నారు. అలాగే ఈ క్యాలిపర్స్ ఏవైతే ఉన్నాయి కదా ఇవి యాక్సియల్లీ మోటెడ్ అనమాట, రేడియల్ మోటెడ్ కాదు. అయినప్పటికీ కూడా మనకి బ్రేకింగ్ బటన్ చాలా బాగుంది. క్యాలిపర్స్ కూడా ఏంటంటే మనకి డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ ఉన్నాయి, అవి కూడా గ్రెమేకా నుంచి అనమాట. బ్రేకింగ్ బటన్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ రైడ్ రివ్యూ వస్తుంది, దాంట్లో ఎవ్రీథింగ్ చెప్తాను. అండ్ ఫ్రంట్ లో ఏంటంటే మనకి 100/80 సెక్షన్ 17" వీల్స్ అయితే ఉన్నాయి. టైర్స్ కూడా అపాచీతో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ అనిపించింది నాకు పర్సనల్ గా. అండ్ ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది కదా విచ్ ఈస్ 165mm, కొద్దిగా తక్కువ ఉంది బట్ ఎక్కడ తగిలే ఛాన్స్ అయితే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అనేది వస్తుంది. ఈ అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ వల్ల ఏంటంటే మనకు వెయిట్ అనేది ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అయితే అంటారు కదా, అది మనకి చాలా బాగుంటది. అండ్ హ్యాండ్లింగ్ బాగుంటది, స్టెబిలిటీ కూడా బాగుంటది టాప్ స్పీడ్ లో. అండ్ వెయిట్ కూడా చాలా ఈవెన్ గా మనకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. కానీ ఒక మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ వల్ల మనకి వాటర్ లాంటి ప్లేస్ లో ఉన్నప్పుడు వాటర్ అనేది తొందరగా లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఏంటంటే హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఆఫ్ రోడింగ్ చేస్తున్నప్పుడు కానీ కింద స్క్రేప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అయినా మనకి సెంటర్ స్టాండ్ అనేది ఉంది కాబట్టి స్టాండ్ అనేది స్క్రేప్ అవుతుంది, దీనికి ఈజీగా తగిలే ఛాన్స్ అయితే లేదు. అండ్ సెంటర్ స్టాండ్ ఉంది కాబట్టి మనకు చైన్ క్లీనింగ్ అండ్ లూబింగ్ లో కూడా ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ ఫుట్ పెక్స్ క్వాలిటీ కూడా మనకి డీసెంట్ క్వాలిటీ ఉన్నాయి, ఇక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు అయితే లేదు. అండ్ పిలియని కూడా సో ఫిట్ అండ్ ఫినిష్ అయితే బాగుంది. అండ్ ఇంకోటి దీంట్లో ఇంజన్ గురించి మాట్లాడితే మనకి అపాచీతో కంపేర్ చేసుకున్నా కూడా దీని ఇంజన్ కెపాసిటీ అనేది మనకి పెద్దదన్నమాట. లైక్ టెక్నికల్ గా మాట్లాడుకుంటే ఇది మనకి 165cc తో వస్తుంది విచ్ ఇస్ 2 valve ఎయిర్ కూల్డ్ ఇంజన్, ఆయిల్ కూలింగ్ సిస్టమ్ లాంటిది ఏం లేదు. సో అపాచీలో మనకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ వస్తుంది కాబట్టి అక్కడ మనకి ఒక అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అండ్ పవర్ అండ్ టార్క్ కూడా మనకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో దీంట్లో మనకి 16 PS పవర్ వస్తుంది, అలాగే 14.6 Nm టార్క్ అనేది వస్తుంది. సో పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే చాలా బాగుంటాయి దీంట్లో. ఇనిషియల్ ఇంకా మిడ్ రేంజ్ అనేది దీంట్లో చాలా బాగుంటది. మీకు టాప్ అండ్ ఎక్కువ కావాలి, ఎక్కువ మీరు హైవే రైడ్స్ చేస్తారు, టూరింగ్ చేస్తారు అనుకుంటే మీరు అక్కడ అపాచీ 160 తీసుకోండి. ఎందుకంటే అది 4 valve ఇంజన్ మనకి, అలాగే ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి అక్కడ మనకి అడ్వాంటేజ్ అనేది ఉంది. సో ఇదన్నమాట దీని యొక్క ఇంజన్ గురించి. అండ్ ప్రతి ఒక్క బజాజ్ లాగానే దీంట్లో కూడా మనకి DTS అనేది రిమూవ్ చేశారు. అండ్ మనకి లెగ్ గార్డ్స్ అనేవి వస్తున్నాయి స్టాండర్డ్ గానే. అండ్ ఫ్యూల్ ట్యాంక్ ఏదైతే ఉంది కదా ఇది మనకి 14 liters అనమాట. లైక్ దీని యొక్క మైలేజ్ కూడా అపాచీతో కంపేర్ చేసుకుంటే స్లైట్లీ బెటర్ వస్తుంది బికాస్ దిస్ ఇస్ 2 valve ఇంజన్ కాబట్టి. అండ్ దీని యొక్క ఆన్ అండ్ యావరేజ్ మనకు మైలేజ్ ఏంటంటే 38 to 45 kmpl మధ్యలో వస్తుంది. మెయిన్ గా మైలేజ్ అనేది మన రైడింగ్ స్టైల్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి సో ప్రతి ఒక్క పర్సన్ కి డిఫరెంట్ మైలేజ్ అనేది వస్తుంది. అండ్ ఈ గ్రాఫిక్స్ ఎలా అనిపిస్తుందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ ఇక్కడ మనకి పల్సర్ ది 3D ఎంబ్లమ్ అనేది వస్తుంది, ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ ఈ ట్యాంక్ ఏదైతే ఉంది కదా విచ్ ఇస్ టోటల్లీ మెటల్ అన్నమాట. సో ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ పరంగా ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ ఇంకొకటి E20 ఫ్లెక్సిబుల్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనకు ఇష్యూ అనేది లేదు. ఇక్కడ మనకి టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేశారు.
సో అందువేలో మనం ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. టైప్ సి ఇచ్చి ఉంటే ఇంకొద్దిగా బెటర్గా ఉండేది. అండ్ సీట్ హైట్ ఏదైతే ఉంది కదా విచ్ ఈస్ 795 mm. సో అపాచీతో కంపేర్ చేసుకున్నా కూడా 5 mm అనేది తక్కువ ఉంది. కొద్దిగా షార్ట్ రైడర్స్ ఉంటే అపాచీతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు మీరు. అండ్ వెయిట్ కూడా మనకి 152 kgs వెయిట్ ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి డీసెంట్ ఎనఫ్ కాబట్టి ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ రియర్ లో చూసుకుంటే ఇక్కడ మనకి మోనోషాక్ అబ్జర్వర్ ఏదైతే ఉంది కదా ఇది మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. లైక్ మీ కంఫర్ట్ కి తగ్గట్టు మీరు సాఫ్ట్ కావాలంటే సాఫ్ట్, హార్డ్ కావాలంటే హార్డ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి రియర్ లో 230 mm డిస్క్ బ్రేక్ ఉంది విత్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్. ఇది కూడా మనకి గ్రామెకా నుంచి వస్తుంది. అండ్ బ్రేకింగ్ బయట రియర్ది ఓకే పర్లేదు అన్నట్టు ఉంది. అండ్ ఇక్కడ చిన్న టైర్ దగ్గర ఉంది. క్వాలిటీ అనేది బాగుంది, ఇష్యూ అనేది లేదు. అండ్ రియర్ లో నాకు తెలిసి 130 సెక్షన్ టైర్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే 130, 70, 17 ఇంచ్ వీల్. సో రెండు కూడా మనకి ట్యూబ్లెస్ టైర్స్ కాబట్టి పంచర్ది ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ రిమ్ టైప్ ఏదైతే ఉంది కదా సో దీని వల్ల మనకి బైక్ రన్ అవుతున్నప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. అండ్ రియర్ ప్రొఫైల్ అనేది చూడడానికి మనకు ఇలా ఉంది. సో మనకు సింగిల్ పీస్ గ్రాబ్ హ్యాండిల్ వస్తుంది. దాంతో పాటు ఈ టైల్ లైట్ ఏదైతే ఉంది కదా విచ్ ఇస్ టోటల్లీ ఎల్ఈడి అనమాట. లైక్ ఇక్కడ క్రిస్టల్ లాంటి మనకు ఫినిష్ అయితే ఉంది. చూడడానికి కూడా చాలా ప్రీమియం కనిపిస్తుంది ఇది. అండ్ ఇక్కడ టైల్ టైడ్ అనేది ఇలా అయితే ఉంది. అండ్ సీట్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి సింగిల్ సీట్ వస్తుంది కాబట్టి మీరు ఫ్యామిలీకి యూజ్ చేసుకుందాం అనుకున్నా కూడా చాలా కంఫర్టబుల్ గా రైడ్ చేసుకోవచ్చు. పిలియన్ కూడా మంచి స్పేషియస్ సీట్ అయితే ఉంది. అండ్ ఈ సీట్ కవర్ మీరు బైక్ తీసుకున్నప్పుడు వస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి N160 స్టిక్కరింగ్ తో పాటు గ్రాఫిక్స్ అనేది కంటిన్యూ అయింది ఇక్కడ కూడా. అండ్ మనం సీట్ ఓపెన్ చేయాలనుకుంటే సో సీట్ అనేది ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. లోపల మనకు బ్యాటరీ కానీ అలాగే టూల్ కిట్ లాంటివి అయితే లోపల అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే ఓపెన్ చైన్ సిస్టమ్ తో వస్తుంది లైక్ ప్రతి బైక్ లాగానే. అండ్ ఫీమేల్ శారీ గార్డ్ అనేది ఉంది. ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది మేబీ యాక్సరీస్ లో పర్చేస్ చేయాలి అనుకుంటా. అండ్ సెంటర్ స్టాండ్ ఉంది కాబట్టి చైన్ లూమికి మనకి ఎటువంటి ఇష్యూ అనేది లేదు. ఇక్కడ మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. 1 డౌన్ అండ్ 5 అప్ అన్నమాట. సో సారీ 1 డౌన్ అండ్ 4 అప్ అన్నమాట. సో టోటల్ గా 5 స్పీడ్ గేర్ బాక్స్. అలాగే దీని యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అంటే మనకి మరీ హార్డ్ లేదు, మరీ స్మూత్ లేదు, మీడియం సెట్ లో ఉంది. అండ్ ఇంకోటి దీంట్లో అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ వస్తుంది కాబట్టి గేర్ షిఫ్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ తో పాటు ఉంది. నెక్స్ట్ ఇక్కడ ట్యాంక్ గురించి ఆల్రెడీ మీకు చెప్పేశాను. అండ్ క్లచ్ గురించి మాట్లాడితే లైటెస్ట్ క్లచ్ అన్నమాట. అపాచీతో కంపేర్ చేసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఇది చాలా లైట్ అనిపించింది నాకు. అండ్ హై బీమ్ లో బీమ్ పాస్ స్విచ్ కోసం ఒకే దాంట్లో ఇచ్చారు. ఇక్కడ మోడ్ బటన్ అండ్ ఇండికేటర్స్ అలాగే మనకి హారన్ అన్నమాట. లైక్ సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ ఉంది. మరీ అగ్రెసివ్ లేదు, మరీ స్పోర్టీ లేదు. సో మనకి మీడియం లిటిల్ బిట్ లీన్ యాంగిల్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇంజన్ కిల్ స్విచ్ తో పాటు ఇక్కడ మనకి సెల్ఫ్ స్టార్ట్ అనేది ఉంది. సో హెడ్ లైట్ ఆన్ ఆఫ్ చేయడానికి డెడికేటెడ్ గా బటన్ అయితే ఏమీ ఇవ్వలేదు. అండ్ ఇక్కడ మీటర్ కన్సోల్ చూసుకున్నట్టయితే మనకి డీసెంట్ మీటర్ కన్సోల్ అయితే ఉంటుంది. మరీ ఎక్కువ ఎండలు ఉన్నప్పుడు అంత ప్రాపర్ గా అయితే కనిపించదు. సో మనకి అపాచీలో ఏంటంటే TFT మీటర్ కన్సోల్ వస్తుంది కాబట్టి దాంట్లో ఫీచర్స్ కానీ టెక్నాలజీ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. దానిలో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. అండ్ దానిలో ఫీచర్స్ అయితే చాలా లోడెడ్ ఉంటాయి. ఫీచర్స్ కావాలి అనుకుంటే మీరు అది తీసుకోవచ్చు. అండ్ ఒకసారి మనం ఇది రిమూవ్ చేద్దాం. సో రిమూవ్ చేసుకొని ఇక్కడ చూసుకున్నట్టయితే దీంట్లో మనకి సెంటర్ లో ఇక్కడ స్పీడ్ అని చూపిస్తుంది. ఒకసారి ఇంజన్ కిల్ స్విచ్ అనేది ఆన్ చేసుకుంటాను. సో ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ స్పీడ్ అనేది ఉంది. అండ్ దీంట్లో మనకి కాల్ SMS అలర్ట్స్ లాంటివి ఉన్నాయి. టర్న్ బటన్ నావిగేషన్ లాంటివి దీంట్లో లేదు. నాకు తెలిసి టాప్ మోడల్లో వస్తుంది అనుకుంటా. లైక్ టైం కానీ ఓడో కానీ సో మిగతా ఇన్ఫర్మేషన్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి. లైక్ రైడింగ్ మోడ్స్ కూడా దీంట్లో ఏం లేవు. లైక్ టాప్ అండ్ వేరియంట్ లో మనకి రైడింగ్ మోడ్స్ కూడా వస్తాయి. అండ్ ఇదన్నమాట మీటర్ గురించి. ప్రతి ఒక్క వీడియోలో దీని గురించి చెప్పాను. మళ్ళీ ల్యాగ్ ఎందుకు, అందుకే ఇక్కడే ఆపేస్తున్నాను నేను. సో ఓవరాల్ గా ఇది మీటర్ గురించి. మళ్ళీ ఒకసారి మీకు స్వైప్ అప్ అనేది చూపిస్తాను చూడండి. సో ఓవరాల్ గా మనకి ఇదన్నమాట స్వైప్ అప్ దీన్ని. సో చూడడానికి ఇలా అయితే ఉంటుంది. సో ఇది మీటర్ గురించి. అండ్ ఓవరాల్ గా ఇదన్నమాట ఈ బైక్ లో ఉన్న స్పెసిఫికేషన్స్ గురించి. అండ్ ఈ బైక్ ఇప్పుడు ఎవరు తీసుకోవాలి ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా మాట్లాడదాం. సో ఫైనల్ గా ఇదైతే బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్ విత్ మనకి టెలిస్కోపిక్ వేరియంట్ ఒక డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ అన్నమాట. ఇప్పుడు మీ అందరికీ ఉండే డౌట్ ఏంటంటే N160 ఎవరు తీసుకోవాలి, అలాగే అపాచీ 160 4V ఎవరు తీసుకోవాలి. సో ఈ రెండు బైక్స్ మనకి 160cc అయినప్పటికీ కూడా అపాచీ 160 4V ఎలాంటి బైక్ అంటే దాంట్లో మనకి 4 వాల్వ్ ఇంజన్ ఉంటుంది. అలాగే అది ఆయిల్ కూలింగ్ సిస్టమ్ తో వస్తుంది. బేసికల్ గా ఇది ఏంటంటే హై రేవింగ్ ఇంజన్ అన్నమాట. అండ్ దాంట్లో టెక్నాలజీ కానీ ఫీచర్స్ కానీ చాలా లోడెడ్ ఉంటాయి. సో ఎవరికైతే ఎక్కువ టెక్నాలజీ ఎక్కువ ఫీచర్స్ కావాలి, అలాగే టాప్ అండ్ పర్ఫార్మెన్స్ కావాలి, ఎక్కువ మీరు హైవే టూరింగ్ చేస్తారు, లైక్ ఆల్ రౌండర్ యూజ్ చేయాలి అనుకుంటే మీరు అపాచీ 160 4V కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ N160 ఎలాంటి బైక్ అంటే రీసెంట్ గా మనకి యూనికార్న్ తెలిసిందే మీ అందరికి. సో ఫ్యామిలీ కోసం ఎలాంటి బైక్ మీ అందరికీ తెలిసిందే. స్మూత్నెస్, రిలయబిలిటీ, అలాగే ఫ్యామిలీ కోసం ఎవరైనా ఒక బండి తీసుకోవాలి అనుకుంటే 160cc లో యూనికార్న్ తీసుకుంటారు. అదంటే ఏంటంటే ఈ N160 అనేది మనకు వన్ ఆఫ్ ద టాప్ సెల్లింగ్ మోటార్ సైకిల్ అన్నమాట 160cc లో. ఎందుకంటే దీంట్లో మనకి లుక్స్ ఏవైతే ఉంటాయి కదా, మనకి స్పోర్టీ లుక్స్ తో పాటు ఇటు ఫ్యామిలీ కంఫర్ట్ కూడా దీంట్లో చాలా బాగుంటది. అండ్ అలాగే ఇది 2 వాల్వ్ ఇంజన్, దీంట్లో ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అనేది రాదు. సో మనకి లో ఎండ్ కానీ మిడ్ ఎండ్ కానీ దీంట్లో చాలా బాగుంటది. బట్ టాప్ ఎండ్ అనేది అంతా మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఇది 2 వాల్వ్ ఇంజన్ కాబట్టి.
సో ఎవరికైతే లైక్ పెళ్ళైన తర్వాత కూడా లైక్ మాకు స్పోర్ట్స్ బైక్ లాంటి లుక్ కావాలి, అలాగే ఫ్యామిలీ కూడా యూజ్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ బండిని కన్సిడర్ చేయొచ్చు. సిటీ కోసం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. లిటిల్ బిట్ మనం లాంగ్ రైడ్స్ కూడా ఈ బండి పైన చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మైలేజ్ కూడా అపాచీ 160 తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇది 2 వాల్వ్ ఇంజన్. సో 4 వాల్వ్ ఇంజన్ లో ఏంటంటే మనకు అది ఎప్పుడు హై రేవింగ్ ఇంజన్ కాబట్టి మనం ఎప్పుడు హై స్పీడ్స్ లో ఉంటాం. దాంట్లో మైలేజ్ అనేది కొద్దిగా తక్కువ వస్తుంది. ఇది ఏంటంటే మనకి ఆల్ మిక్సర్ అన్నమాట. లైక్ ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు, లైక్ మీరు కొద్దిగా స్పోర్టీ నేచర్ కావాలి అంటే అలా రైడ్ చేసుకోవచ్చు, లుక్స్ బాగుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్రొజెక్టర్ లైట్ ఏదైతే ఉంది కదా, సో ఆ ప్రొజెక్టర్ లైట్ యొక్క విజిబిలిటీ నైట్ టైంలో చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఎక్స్ట్రా లైట్స్ కూడా అవసరం అయితే లేదు. అండ్ దీంట్లో మనకి చాలా వేరియంట్స్ అయితే ఉంటాయి. సో మీ బడ్జెట్ కి తగ్గట్టు మీరు ఒక వేరియంట్ అనేది చూస్ చేసుకోవచ్చు. లైక్ మనకి స్ప్లిట్ సీట్ ఉంటుంది, అలాగే సింగిల్ సీట్ లో మనకి యూఎస్డి వేరియంట్ కూడా ఉంది. సో ఎవరికైతే యూఎస్డి కావాలో వాళ్ళు యూఎస్డి తీసుకోవచ్చు. లేదు కొద్దిగా మేము ఎప్పుడు బ్యాడ్ రోడ్స్ లో నడుపుతాం బండిని అనుకుంటే వాళ్ళు టెలిస్కోపిక్ వేరియంట్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే బ్యాడ్ రోడ్స్ లో మనకి యూఎస్డితో కంపేర్ చేసుకుంటే టెలిస్కోపిక్ అనేది చాలా ప్రాక్టికల్ అన్నమాట. అండ్ అపాచీతో కంపేర్ చేసుకుంటే దీంట్లో టైర్స్ కానీ బ్రేక్స్ కానీ ఏవైతే ఉన్నాయి కదా, విచ్ ఆర్ 2 కూడా అన్నమాట. సో మనకు అపాచీలో ఆ బ్రేకింగ్ బైట్ కానీ ఆ టైర్స్ గ్రిప్ కానీ అంత కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్ అయితే ఉండదు. సో దీంట్లో మనకి అది అడ్వాంటేజ్ అన్నమాట. సో 2 బైక్స్ ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. సో మీకు ఏది బెటర్ అనిపిస్తుందో అది మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో దీని తర్వాత దీని ఒక రైడ్ రివ్యూ వస్తుంది. సో రైడ్ రివ్యూ చూడాలి, ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చూడాలి అనుకుంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఐ విల్ సీ వన్ అదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.